మొన్న ఒక ఫంక్షన్కి పోతే అక్కడికి వచ్చిన ఆడవారంతా మాట్లాడుకుంటున్నారు, రవళి మీ చిన్నప్పటి నుండి మీ ఇంట్లో పూజలు ఎక్కువ జరుగుతుండేవా అని. దానికి రవళి, లేదు మా అమ్మ ఒక శనివారం మాత్రమే చేసేది, ఇప్పుడు ఉన్నంత పూజలు అప్పుడు వారు చేసేవారు కాదు, నాకు తెలిసినంతవరకు అంది. ఇంతలో సౌమ్య అందుకుంటూ, అప్పుడు పూజల కన్నా ఇంట్లో పనిచేసే పనివారికి వండి పెట్టడం, పొలాలలో వచ్చేవారికి వండి పెట్టడంతోనే మా అమ్మ వాళ్ళ రోజులు జరిగిపోతుండేవి. అప్పుడు పెద్ద పెద్ద రూమ్లు అంటే సావళ్ళు ఉండేవి, దానిలో పొలాల్లో పండిన పంటలు తెచ్చి వేసేవారు, తర్వాత ఆ పంటను అమ్మేవారు. తర్వాత తరం వారికి అంత అవసరం రాలేదు, చదువుకునేవారు ఎక్కువయ్యి జాబులు చేస్తూ బయటికి ఊళ్ళోకి వెళ్ళిపోయారు, గుళ్ళు పెరిగిపోయాయి, ప్రతి ఒక్కరిలో భక్తిభావం పెరిగింది, పూజలు ఎక్కువయ్యాయి. చాలా ఇళ్లలో వెంకటేశ్వర స్వామి ఇంటి దేవుడిగా పూజిస్తారు, పాపపుణ్యాలు పెరుగుతూ వస్తున్నాయి, దాంతో భక్తుల సంఖ్య పెరుగుతూ ఉంది. చేసిన పాపపుణ్యాలైనా మనం చేసే పూజలతో తగ్గుతుందనే నమ్మకం ఎక్కువైంది. చిన్నవారని కాదు, పెద్దవారని కాదు, అందరిలో భక్తిభావం పెరగడంతో ఏ దేవుణ్ణి నమ్మితే తాము అనుకున్న పని అవుతుందో ఆ దేవుడి మీద ఎనలేని భక్తితో పూజలు చేసేవారు ఎక్కువయ్యారు. ప్రతి ఒక్కరూ తమ భక్తిని తమతో పాటు ఉన్న వారందరిలోనూ ఉండడంతో పూజలు చేసుకోవడానికి ఎలాంటి ఇబ్బంది లేకుండా చేసుకుంటూ ఉంటారు వారి సహకారంతో. ఏమంటారు పిల్లలు? మీరు మీ అమ్మా నాన్నతో కలిసి పూజలో పాల్గొంటున్నారు కదా, మీ ఇంటి దేవుడు వెంకటేశ్వర స్వామి అనుకుంటున్నా, అవునా కాదా? గుడ్ నైట్ పిల్లలు. నా కథ నచ్చినట్టు లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.